మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్, నమస్తే అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. జీవి సుబ్రహ్మణ్యం నా పేరు. స్మాల్ కేస్ మీద నేను ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీలో రీసెర్చ్ అనలిస్ట్గా నా స్టాక్ రికమెండేషన్స్ పబ్లిష్ చేస్తూ ఉంటాను. జీవీఎస్ఆర్ వెల్త్ అనేది నా ఫామ్ పేరు. GVSRwealth.smallcase.com అనేది నా వెబ్సైట్. సో విత్ దట్ బ్యాక్గ్రౌండ్ ఈరోజు నేను మీకు ఈ మార్కెట్స్ సమ్మరీ కొంచెం డీటెయిల్గా చెప్తాను. చాలామంది చూస్తూనే ఉన్నారు, మార్కెట్స్ పెరుగుతూ ఉన్నాయి, పడుతున్నాయి, లైక్ టేబుల్ టెన్నిస్ లాగా బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తున్నాయి. సో వేర్ ఆర్ మార్కెట్స్ టుడే? ఈ మార్కెట్ ప్రెడిక్షన్ కంటే కూడా మార్కెట్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. తర్వాత అవి ఆ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ పెరగటం పడటం అనేది అది సెకండరీ. ఎక్కడ మనకి అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని తెలుసుకునే ముందు మార్కెట్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అంటే వాటి లోతు ఎంత, ప్రస్తుతానికి లోతు ఎంత అనేది మనకి తెలియటం చాలా ముఖ్యం. నేను మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్టుగానే మార్కెట్ అనేది ఫస్ట్ లార్జ్ క్యాప్ అంటే పెద్ద కంపెనీలో కలిపి నిఫ్టీ 50 అనేది ఒక ఇండెక్స్. అది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు ప్రమోట్ చేసిన ఇండెక్స్ నిఫ్టీ 50. అలాగే మిడ్ క్యాప్, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 అదొక మిడ్ క్యాప్ ఇండెక్స్. అలాగే బిఎస్సి స్మాల్ క్యాప్ అదొక ఇండెక్స్. సో స్మాల్ క్యాప్లో స్మాల్ కంపెనీస్ ఉంటాయి, మిడ్ క్యాప్లో మిడ్ సైజ్ ఉంటాయి, లార్జ్ క్యాప్లో లార్జ్ కంపెనీస్ ఉంటాయి. వీటికి ముఖ్యంగా ఇప్పుడు ఏవి కాస్ట్లీ ఉన్నాయి అనేది తెలియటానికి ఇండెక్స్ అనేది ఒక మిర్రర్ లాంటిది. ఇండెక్స్కి ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ అని ఉంటుంది. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇప్పుడు నిఫ్టీ 50లో 50 లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టాక్కి ఒక్కొక్క ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ ఉంటుంది. ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ అంటే జస్ట్ రీక్యాప్ చేసుకోవడానికి చెప్తున్నాను మీకు. ఇప్పుడు ప్రస్తుతం ఒక టైటాన్ ఉందనుకోండి, టైటాన్ ప్రైస్ ఎంత, ఇప్పుడు కోట్ అవుతున్నది ఎంత, దానికి మీరు కనుక టైటాన్లో షేర్స్ కొనుక్కుని ఉంటే మీకు ఒక్కొక్క షేర్కి ఎంత ప్రాఫిట్స్ వచ్చాయి ఈ ఇయర్కి అనేది చూసుకుంటే, సో మీకు ఆ టైటాన్ ప్రైస్ డివైడెడ్ బై మీ ఒక షేర్కి వచ్చే ప్రాఫిట్, ఎర్నింగ్స్ పర్ షేర్ అంటారు. సో ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ పర్ షేర్ ఈజ్ ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్. సో అలా టైటాన్ పిఈ చూసుకుంటే ఇప్పుడు 85 ఉంది. సో అట్లా మీకు ఇండెక్స్కి ఒక అద్దం లాంటిది. ఆ మిర్రర్ మనకి ఇండెక్స్ ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ ఎంత అనేది కంపల్సరీగా ఒక అవగాహన ఉండటం చాలా మంచిది. దానివల్ల ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోలేము, కాకపోతే అది థర్మామీటర్ లాంటిది, జ్వరం ఉందా లేదా అని తెలుస్తుంది, కానీ ఒక గేజ్ లాంటిది అది. సో నిఫ్టీ 50 ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ ఎంత, అలాగే వేరే ఇండెక్స్ మిడ్ క్యాప్ ఇండెక్స్, రకరకాల ఇండెక్స్లు ఉంటాయి. నేను జనరల్గా నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఫాలో అవుతాను. 100 అవ్వచ్చు, 250 అవ్వచ్చు, ఏ ఇండెక్స్ అయినా దరిదాపుగా కొంచెం అటు ఇటుగా యావరేజెస్ కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. సో నిఫ్టీ 50 ఇండెక్స్ ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ ఎంత, నిఫ్టీ అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ ఎంత, నిఫ్టీ స్మాల్ క్యాప్ ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ ఎంత, ఈ మూడు ఒకసారి నేను మీకు యాజ్ ఆన్ టుడే చెప్తాను. సో మీకు నిఫ్టీ 50 వచ్చేటప్పటికి 21.4 ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్లో ఉంది. అయితే అది జనరల్గా హిస్టారికల్ యావరేజ్ అరౌండ్ 16 to 18 అని అంటూ ఉంటారు. దేనికి కూడా మనం బండ గుర్తు పెట్టుకోకూడదు. 16 చీప్ అని రూల్ లేదు, 10 చీప్ అని రూల్ లేదు. అలాగే ఒకసారి హిస్టారిక్గా చూస్తే కొన్నిసార్లు 29 దగ్గర చాలా పెద్ద క్రాష్ వచ్చింది, ఒక్కొక్కసారి 35 వరకు వెళ్ళి మళ్ళీ కరెక్ట్ అయింది. సో ఆ మార్కెట్ ఎన్విరాన్మెంట్కి ఆ నెంబర్స్ ప్రస్తుతం ఎంత ఉన్నాయో తెలుసుకోవాలి, కానీ పాతకాలంలో ఏమైంది అనేది ఆ నెంబర్ ఇప్పుడు వస్తే మళ్ళీ క్రాష్ అవుతుంది, ఆ నెంబర్కి మళ్ళీ పెరుగుతుంది, అలాంటి కోరిలేషన్స్ అసలు పెట్టుకోకూడదు. సో రైట్ నౌ ఒక నిఫ్టీ 50 అనేది 21.4లో ఉంది. అది స్లైట్లీ అబవ్ యావరేజ్ అని తెలుస్తుంది. 16 to 18 అంటే చాలా పర్వాలేదు.
కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది. అలాగే 30స్లోకి వెళ్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆ రిస్క్ ఎక్కువ ఉన్న జోన్లో ఎంతసేపు అన్నా ఉండొచ్చు. నిఫ్టీ అనేది ఎన్ని ఇయర్స్ అన్నా ఉండొచ్చు. అది రూల్ లేదు. వెనకాల ఆ నిఫ్టీ 50లో ఉన్న 50 కంపెనీల ఎర్నింగ్స్ గ్రోత్ బాగుందా లేదా, అది చాలా బాగుందనుకోండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరంలో ఈ ప్రాఫిట్స్ గ్రోత్ అంతా అన్ని కంపెనీల యావరేజ్ ప్రాఫిట్ గ్రోత్ ఒక 15-20% పెరిగిందనుకోండి, ప్రాఫిట్స్ పెరిగి మీకు నిఫ్టీ 50 కూడా 15-20% పెరిగితే మీకు నిఫ్టీ అదే నెంబర్ మీద ఎంతకాలమైనా ఉండొచ్చు అలా. సో అలా మనకి అది ఎప్పుడో ఫ్యాటీగ్ వచ్చి ఎప్పుడో కరెక్షన్స్ వచ్చి మళ్ళీ ముందుకు వెళ్తూ ఉండే అదొక బిహేవియర్, అది ఇండెక్స్ బిహేవియర్ అది. సో 21.4 ఈజ్ ఓకే, కానీ అన్ని స్టాక్స్ ఓకే కాదు. అందులో నిఫ్టీ 50లో మీకు ఫార్మా ఉంటుంది, ఐటీ ఉంటుంది, ఎఫ్ఎంసీజీ ఉంటుంది, బ్యాంకింగ్ సెక్టర్ ఉంది, బిఎఫ్ఎస్ఐ, కెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి క్లాస్ యావరేజ్ మీకు 21. అందులో అంటే యావరేజ్ 21 అంటే కొన్ని యావరేజ్ కంటే తక్కువ ఉంటాయి, కొన్ని యావరేజ్ కంటే ఎక్కువ ఉంటాయి. ఆ యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నవి కొన్ని చాలా ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టుగా టైటాన్ 85 పిఏ అంటే అసలు ఆ పిఈ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, ఒక 85 పిఈ దాని అర్థం ఏంటంటే ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్. ఇప్పుడు ఈ ఇయర్ వచ్చిన ప్రాఫిట్స్కి 85 రెట్లు ప్రాఫిట్ ఆల్రెడీ ప్రైస్లో ఉంది. అంటే మీరు ఆ షేర్ కనుక ఈరోజు కొనుక్కుంటే మీకు నెక్స్ట్ 85 ఇయర్స్ ప్రాఫిట్స్, అంటే ప్రాఫిట్ గ్రోత్ లేకుండా ఇప్పుడు ఇచ్చిన ప్రాఫిటే ఎవ్రీ ఇయర్ ఇస్తూ పోతే టైటాన్ కంపెనీ మీకు మీరు పెట్టిన డబ్బు, ఇప్పుడేమో అవుట్ఫ్లో మీరు ఇచ్చేది, మీరు పెట్టిన డబ్బు మీకు రావడానికి 85 సంవత్సరాలు పడుతుంది. టైం వాల్యూలో మనీలో తీసుకుంటే అసలు మీకు ఎప్పటికీ రాదు. సో అందుకని లో పిఈ స్టాక్స్ కొనుక్కోవాలి జనరల్గా. ఇప్పుడు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో అనుకోండి, మీకు 15 సంవత్సరాలు పట్టదు. ఎందుకంటే ఎర్నింగ్స్ గ్రోత్ కూడా బాగా పెరుగుతూ పోతే మీకు 5-6 ఏళ్లలో ప్రాఫిట్ రావచ్చు అక్కడి నుంచి లాంగ్ టర్మ్లో. సో అందుకని గ్రోత్ స్టాక్స్లో పెట్టి లో పిఈ స్టాక్స్లో కొనటం, ఎంత లో, హౌ లో ఈజ్ లో అనేది ఎవరు చెప్పలేరు. అది ఒక్కొక్క స్టాక్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. కానీ బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీలో మిగతా అసెట్ క్లాసెస్ కొంటున్నట్టే తక్కువలో కొని ఆర్ ఫెయిర్ ప్రైస్లో కొని, తక్కువలో చౌకగా మంచి, ఇప్పుడు మీరు బంజారా హిల్స్లో తక్కువలో కొనలేరు, కానీ రీజనబుల్ ప్రైస్లో ఉంటే కొనగలుగుతారు ఇల్లు. అలాగే స్టాక్స్ అయినా కూడా కొన్ని కాస్ట్లీ బ్లూ చిప్ స్టాక్స్ ఉంటాయి, మార్కెట్ లీడర్స్ ఉంటారు, వాళ్ళకి చాలా తక్కువలో దొరకవు. అవి ఎప్పుడో 20 ఏళ్ళ సంవత్సరం క్రితం దొరికి ఉంటాయి, కానీ ఇప్పుడు లార్జ్ క్యాప్స్ అయిపోయాయి కాబట్టి మీకు అంత తక్కువలో దొరకవు. ఫెయిర్ ప్రైస్ మార్కెట్ డిటర్మిన్ చేస్తుంది. ఎంత పిఈ ఉంటే అది ఫెయిర్ ప్రైస్ అనేది, అది మార్కెట్ ఫోర్సెస్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. దాన్ని బట్టి మీకు అలా ఒక రీజనబుల్ పిఈ లెవెల్స్లో కొనుక్కుని అదొక ఇండికేషన్. దాన్ని బట్టి కొనటం అమ్మటం అనేది చేయకూడదు. చాలా వేరే లెక్కలు చాలా ఉంటాయి. ప్రైస్ టు బుక్ వాల్యూ అని, ఎర్నింగ్స్ గ్రోత్ అని, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అని, ఎబిటా, అన్ని రకాలుగా చూసి ఫ్యూచర్ ఎర్నింగ్స్ గ్రోత్ పొటెన్షియల్ ఎంత ఉందో చూస్తే మీకు కొన్ని వాల్యుయేషన్కి ఒక ఐడియా వస్తుంది. సో మీకు ప్రస్తుతానికి నిఫ్టీ 50లో కొన్ని స్టాక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి వాల్యుయేషన్ వైజ్, కొన్ని రీజనబుల్ వాల్యుయేషన్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 17.4 పిఈలో ఉంది ఈ రోజున. అలాగే మీకు యాక్సిస్ బ్యాంక్ 13.4 పిఈలో ఉంది. సో అవి కాస్ట్లీగా అంటే రిలేటివ్లీ అవి చీప్, అంటే ఫెయిర్ వాల్యూలో ఉన్నాయి అనుకోవచ్చు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఫెయిర్ వాల్యూలో ఉన్నా ఎందుకు పెరగట్లేదు అంటే దానికి ఆన్సర్ ఉండదు. మార్కెట్ విల్ డిసైడ్. వాటికి టైం వచ్చినప్పుడు అవి పెరగటం మొదలు పెడతాయి. ఇంతకంటే కిందకి వెళ్ళొచ్చా అంటే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ కరెక్ట్ అవుతే లార్జ్ క్యాప్స్ కూడా కరెక్ట్ అవుతాయి. పిఈ ఎక్కువగా లేనివి కొంచెం తక్కువ పడతాయి. ఇప్పుడు టైటాన్ లాంటివి పడటానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎక్కువ డెప్త్ ఆఫ్ కరెక్షన్ చాలా ఎక్కువ ఉండొచ్చు అలాంటి హై పిఈ స్టాక్స్కి. ఆల్రెడీ పిఈ తక్కువ ఉండి ఎర్నింగ్స్ గ్రోత్ స్టేబుల్గా ఉండి, లో పిఈ అనేది చీప్ కాదు, ఎర్నింగ్స్ గ్రోత్ బాగుండి రెగ్యులర్గా ప్రాఫిట్స్ ఇస్తూ సేల్స్ గ్రోత్ బాగుండి స్టడీగా ఉన్న కంపెనీస్లో ఇప్పుడు ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్స్ ఎక్కువ లేకపోతే మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు ఇండివిజువల్ స్టాక్స్ తక్కువ పడటానికి అవకాశం ఉంటుంది. సో మీరు గుర్తించాల్సింది ఏంటంటే లార్జ్ క్యాప్లో
మీకు కొన్ని అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే మీకు మిడ్ క్యాప్లో చూసుకుంటే మీకు మిడ్ క్యాప్లో 35.2 పిఈ అంటే యావరేజ్ 35.2 అంటే కొన్ని 50లో ఉన్నాయి, కొన్ని 60లో ఉన్నాయి. అదే ఫ్రాత్ అన్నారు. ఆ నురగ ఏదైతే ఎక్సెస్ ఉందో ఆ మార్కెట్ కరెక్షన్లో అది హెయిర్ కట్లో అవన్నీ లేచిపోతాయి. సో మీకు మా మిడ్ క్యాప్ ప్లస్ స్మాల్ క్యాప్లో జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది. అయితే మార్కెట్స్ ఎలక్షన్ తర్వాత క్విక్గా ఇది నెక్స్ట్ సెషన్లో మీకు చెప్తాను. ఈ ఎలక్షన్స్ తర్వాత ఏం జరుగుతోంది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది కొంచెం నేను డీటెయిల్గా మీకు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.